రాత్రి కేదార్, వైజయంతి ముగ్గురు గది లోపలికి వచ్చే లోపల నిద్రపోతున్న శ్రీవల్లి పక్కన ఆ రౌడీ వెధవ, వైజయంతి అరేంజ్ చేసిన ఆ రౌడీ వెధవ పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక వైజయంతి ఏమీ తెలియనట్లు, రే ఎవర్రా నువ్వు మా శ్రీవల్లి పక్కన ఇలా పడుకొని ఉన్నావు అని వైజయంతి గట్టిగా అరుస్తూ పెద్ద సీన్ చేస్తూ ఉంటుంది. దాంతో వాడు పరుగులు పెడుతూ గది బయటికి రాగానే నిషి గది బయటే అడ్డుగా ఉండి వాడికి కాలుని అడ్డు పెట్టేసి వాడు బోర్లా కింద పడేలా చేస్తుంది. ఇక వాడిని పట్టుకొని మోకాళ్ళపై కూర్చోపెట్టి, రే ఎవర్రా నువ్వు మా ఇంట్లో మా గదిలో మా అమ్మాయి పక్కన పడుకొని ఉన్నావు, నిజం చెప్పరా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. నేను శ్రీవల్లి ఎన్నో ఏండ్లుగా ప్రేమించుకుంటున్నాము. శ్రీవల్లి పిలిస్తేనే నేను ఈరోజు మీ ఇంట్లోకి ఇలా వచ్చాను అని అతను అబద్ధం చెప్తాడు. అవ్వా అని వైజయంతి తెగ నాటకాలాడుతూ ఉంటుంది. శ్రీవల్లి నిజంగా నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా అని దాత్రి అడగటంతో ఇక శ్రీవల్లి చాలా ఏడుస్తూ, వదిన నేను ఒట్టేసి నిజం చెప్తున్నాను, ఇతను ఎవరో కూడా నాకు తెలియదు వదిన, అసలు ఇతను నా పక్కకు వచ్చి ఎలా పడుకున్నాడో ఇంట్లోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలియదు వదిన అని ఏడుస్తూ చెప్తుంది. దాంతో దాత్రికి కుట్ర మొత్తం అర్థమైపోతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు శ్రీవల్లి చాలా ఏండ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పావు కదా, సరే ఇన్ని ఏండ్లలో మీరిద్దరూ కలిసి కనీసం ఫోటోలు తీసుకొని ఉంటారు కదా, ఒక్క ఫోటో అయినా చూపించు. ఏంటి ఒక్క ఫోటో కూడా నీ దగ్గర లేదా, సరే కనీసం శ్రీవల్లి ఫోన్ నెంబర్ అయినా చెప్పు అని దాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే వాడు సమాధానం చెప్పలేక తెల్ల ముఖం వేస్తాడు. ఏంటి ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు, మర్యాదగా నిజం చెప్తావా లేదా, ఎవరు నిన్ను ఇక్కడికి పంపించింది చెప్పు అని కేదార్ వాడి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉండటంతో వైజయంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. దాత్రి ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది. మరి వైజయంతి నిషి ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని దాత్రి అందరి ముందు బయట పెడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.